సింహాలు ఉన్న స్టాంప్ మన జాతి యావత్తు ఆమోద ముద్ర. మూసుకుపోయిన ఫైళ్ల మధ్య నిద్రపోతున్న ఈ సింహాలు బాల కార్మిక వ్యవస్థ గురించి కలకంటే Good morning everybody. Sit down. ఓకే చిల్డ్రన్, ఈరోజు వచ్చేసి నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం. అలాగే నవంబర్ 14 వచ్చేసి ఓకే, దట్స్ గుడ్. మే ఐ కమ్ ఇన్ సర్? తేజ వచ్చేసావా? కమ్ ఇన్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? లాస్ట్ స్టూడెంట్ తేజానే సార్, ఇంకెవరు వస్తారు? సైలెన్స్. నౌ స్టార్ట్ క్వశ్చన్స్. నోబెల్ ప్రైజ్ తీసుకున్న మన ఇండియన్స్ ఎవరు? శివ. అబ్దుల్ కలాం సార్. రాంగ్. తేజ నువ్వు చెప్పురా. రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, చంద్రశేఖర్. yes కరెక్ట్. వెరీ గుడ్. ఇంకో ప్రశ్న. నోబెల్ ప్రైజ్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్ సార్. క్లాస్లో ఇంతమంది ఉన్నా తేజ మాత్రమే ఎక్కువ సమాధానాలు చెప్పాడు. వాడు కాదురా లాస్ట్ స్టూడెంట్, వాడే ఈ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. కమాన్ తేజ. అందుకే తేజకి ఓ చిన్న గిఫ్ట్. ఏమన్నా సాఫ్ కర్ రే. ఏం కావాలన్నా? एक प्लेट मिर्ची ला रे. बाबा एक प्लेट मिर्ची. ए तेजा. ఏం కావాలన్నా? एक चाय. ఏనా తేజ, ఇంత కష్టపడి సంపాదించింది ఇక్కడనా? ఇది కిచెన్లో కాదురా ఉండాల్సింది, కౌంటర్లో. పో మర్చిపోకురా. పిల్లలు ప్రైజ్ ఏంటి? హంగామా? అవునన్నా, హంగామానే. వీడు నా హోటల్లో పనివాడు, కానీ నా కొడుకుతో సమానం. వీడికి చదువుకోవాలన్న ఆశ, నాకు చదివించాలన్న కోరిక. వీడికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. ఇలా కాకపోతే ఒకసారి అలా చూడు, పట్టించుకోకుంటే అలా వీధిన పడతారు. బాలకార్మిక నిరోధక చట్టం అని ప్రభుత్వం ఒక పిల్లవాడిని పని మాన్పించి బడిపాడ పట్టిస్తే మంచిదే. చదువుకున్న ప్రతివాడికి పని దొరకపోవచ్చు, కానీ పని తెలిసిన ప్రతివాడు చదువుకోగలడు. చట్టానికి వ్యతిరేకిని కాను, కానీ అందులోని లోటుపాట్లకు మాత్రం వ్యతిరేకిని. పని చేయడం నేరం కాదు, పనితో పాటు పలకా బలపం పట్టించడం న్యాయం. ఇది ప్రభుత్వం పని కాదు, పసివారితో పని చేయించుకుంటున్న ప్రతి ఒక్కరి విధి. ఏ చిన్న, ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా.
స్వచ్ఛమైన ఈ నవ్వు అభివృద్ధికి సంకేతం, కానీ ఇది కళ. ప్రభుత్వం ఏ చట్టం అమలు చేసినా అది ఖచ్చితంగా సమాజాభివృద్ధికే. కానీ ఆ అమలు అభివృద్ధిలా మారాలంటే ప్రజల సహకారం ముఖ్యం. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన వీరు ఇలా వీధి బాలలుగా మిగలాల్సిందేనా? ఆలోచించండి. మన చేయూతే వారికి మార్గదర్శి కావాలి. ఈ సింహాల కళ నిజం కావాలి.